ద డిబేట్కు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం 2026-27 కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ బడ్జెట్లో కొన్ని వస్తువుల ధరలు తగ్గాయి, కొన్ని పెరిగాయి. అవును. మరి ఈ మార్పులు మనకు మేలు చేస్తాయా లేక మన జేబులకు చిల్లు పెడతాయా? ఇదే మన ఇవాల్టి కీలకమైన ప్రశ్న. అంటే ప్రభుత్వం ఒకవైపు సామాన్యుడికి తక్షణ ఉపశమనం ఇస్తూనే మరోవైపు దీర్ఘకాలిక పారిశ్రామిక వృద్ధికి బాటలు వేయాలను చూస్తున్నట్లుగా ఉంది. మరి ఈ రెండు లక్ష్యాలు ఒకదానికొకటి సహకరించుకుంటాయా లేక అడ్డు తగుల్తాయా? ఈ చర్చలో బడ్జెట్ వల్ల ధరలు తగ్గడం, మధ్యతరగతికి కలిగే పన్ను ప్రయోజనాలు, ఇంకా దేశీయ పరిశ్రమలకు లభించే ప్రోత్సాహం, ఇలాంటి సానుకూల అంశాలను నేను విశ్లేషిస్తాను. నేను మాత్రం కొన్ని వస్తువుల ధరలు అసలు ఎందుకు పెరిగాయి, ఈ పెరుగుదల వెనక ఉన్న కారణాలేంటి, దీనివల్ల వ్యాపారాలు, పెట్టుబడిదారులు, మొత్తం మన ఆర్థిక వ్యవస్థ ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నాయో చర్చిస్తాను. సరే, నా దృష్టిలో ఈ బడ్జెట్ చాలా స్పష్టంగా మధ్యతరగతి, ఆరోగ్య రంగం మరియు దేశీయ తయారీ రంగాలకు పెద్దపీట వేసిందనే చెప్పాలి. దీన్ని మనం కొన్ని ఉదాహరణలతో చూద్దాం. మొదటిది ఆరోగ్య రంగం. కొన్ని రకాల క్యాన్సర్ మరియు ఇతర అరుదైన వ్యాధుల చికిత్సకు విదేశాల నుండి దిగుమతి చేసుకునే మందులపై కస్టమ్స్ సుంకాన్ని అంటే ఇంపోర్ట్ డ్యూటీని పూర్తిగా రద్దు చేశారు. ఇది చాలా చాలా పెద్ద నిర్ణయం. మన దేశంలో తెలుసుకదా, ఈ మందుల ఖర్చు భరించలేక ఎన్నో కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఈ ఒక్క నిర్ణయంతో అలాంటి వారికి సగటున ఏడాదికి కొన్ని లక్షల రూపాయల వరకు ఆదాయ అయ్యే అవకాశముంది. ఇది కేవలం ఆర్థిక ఉపశమనమే కాదు, ఒక మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయం. ఇక మధ్యతరగతి విషయానికొస్తే కొత్త పన్ను విధానంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. స్టాండర్డ్ డెడక్షన్ను 75,000 రూపాయలకు పెంచారు. అంటే మీ జీతంలోంచి లెక్కలతో సంబంధం లేకుండా ఇంత మొత్తాన్ని తగ్గించుకుని మిగిలిన దానిపై పన్ను కట్టొచ్చన్మాట. అలాగే 4 లక్షల వరకు ఆదాయమున్నవారికి పన్ను మినహాయింపిచ్చారు. ఈ రెండింటి వల్ల ఉద్యోగస్తుల చేతిలో ప్రతీ నెల అదనంగా కొంత డబ్బు మిగులుతుంది. ఇది వారి కొనుగోలు శక్తిని పెంచుతుంది. మీరు చెప్పిన అంశాలు వినడానికి చాలా బాగున్నాయి. తక్షణ ఉపశమనం కల్పించే చర్యలు ఎవరికైనా ఆనందాన్నిస్తాయి, నిజమే. కానీ నేనీ చిత్రాన్ని మరో కోణం నుంచి చూస్తున్నాను. ఈ బడ్జెట్ ఒక చేత్తో ఇస్తూనే మరో చేత్తో లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకనిపిస్తోంది. ఉదాహరణకు, టెలికాం రంగంలో వాడే కొన్ని కీలక పరికరాలపై కస్టమ్ సుంకం పెంచారు. దీని ప్రభావం మనకు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్ను విస్తరించడానికి ప్రయత్నిస్తున్న కంపెనీలకు నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మరి ఆ పెరిగిన భారాన్ని వాళ్ళు ఎవరిమీద వేస్తారు? చివరికి మన మొబైల్, ఇంటర్నెట్ బిల్లుల రూపంలో మనమీదకే వస్తుంది కదా. అలాగే ప్లాస్టిక్లు, ల్యాబ్స్లో వాడే కొన్ని రసాయనాలపై కూడా సుంకాలు పెంచారు. దీనివల్ల ప్యాకేజింగ్ పరిశ్రమ నుండి ఫార్మా పరిశ్రమ వరకు ఎన్నో రంగాలపై ప్రభావం పడుతోంది. మనం కొనే ప్రతి వస్తువు ప్యాకేజింగ్తోనే వస్తుంది. దాని ఖర్చు పెరిగితే ఆ వస్తువు ధర కూడా పెరుగుతుంది. ఇక ఆర్థిక మార్కెట్ల విషయానికొస్తే ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్పై ఎస్టీటీ అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను పెంచారు. ఇది చిన్న విషయం కాదు. దీనివల్ల మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్లకి ఖర్చులు పెరిగి వాళ్లు ట్రేడింగ్ తగ్గించుకునే అవకాశం ఉంది. ఇది మార్కెట్ లిక్విడిటీని అంటే నగదు లభ్యతను దెబ్బతీస్తుంది. ఇది చాలా పెద్ద సమస్యకు దారితీయవచ్చు. మీరు చెప్పిన పరోక్ష భారాల గురించి నేను కాదనను, అవి ఉన్నాయి. కానీ ప్రత్యక్ష ప్రయోజనాల ప్రభావాన్ని మనమంత తక్కువ అంచనా వేయకూడదు. పన్ను స్లాబుల్లో మార్పు వల్ల ఒక మధ్యతరగతి ఉద్యోగికి నెలకు 2-3 వేలు మిగిలినా అది వారి కుటుంబ బడ్జెట్పై చూపే ప్రభావం చాలా పెద్దది. ఆ డబ్బుతో వాళ్లు పిల్లల ఫీజు కట్టొచ్చు లేదా మరో వస్తువు కొనొచ్చు. ఇది మార్కెట్లో డిమాండును పెంచుతుంది. ఇక విదేశీ ప్రయాణం, విద్య, వైద్యం కోసం డబ్బు పంపేటప్పుడు వసూలు చేసే టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ ను కూడా తగ్గించారు. టీసీఎస్ అంటే ప్రభుత్వం ముందుగానే వసూలు చేసే పన్ను. దాన్ని తగ్గించడం వల్ల ప్రజల చేతిలో డబ్బు వెంటనే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. మీరు చెప్పినట్టు టెలికాం పరికరాల ధర పెరగొచ్చు, కానీ అదే సమయంలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడానికి మొబైల్ ఫోన్లు, వాటి విడిభాగాలపై సుంకాల తగ్గింపును కొనసాగించారు. దీనివల్ల దేశీయంగా ఫోన్ల తయారీ పెరిగి వినియోగదారులకు తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లు లభిస్తున్నాయి. ఈ సమతుల్యతను మనం గమనించాలి. నిజమే, ఫోన్ కొనడానికి వెళ్ళినప్పుడు మనకు సంతోషంగానే ఉంటుంది.
కానీ అదే ఫోన్లో ఇంటర్నెట్ వాడటానికి మనం కట్టే బిల్లు పెరిగితే టెలికాం పరికరాలపై పెంచిన సుంకం చివరికి అక్కడికే దారితీస్తుంది. మీరు సమతుల్యత గురించి మాట్లాడారు, కాని ఇక్కడ నాకు సమతుల్యత కంటే ఒక రకమైన గందరగోళం కనిపిస్తోంది. పన్నుల ద్వారా మధ్యతరగతికి ఇచ్చిన ఉపశమనాన్ని ప్లాస్టిక్లు, రసాయనాలపై సుంకాలు పెంచి పరోక్షంగా నిత్యావసరాల ధరలు పెంచడం ద్వారా వెనక్కి తీసేసుకుంటున్నారు కదా. ఒక క్యాన్సర్ రోగికి మందుల మీద సుంకం తీసేసి మేలు చేశారు, చాలా మంచిది. కాని అదే రోగి వాడే ప్రతి వస్తువు ధర పెరిగితే ఆ ఉపశమనానికి అర్థమేముంటుంది? ఇదొక రకంగా మాయలా అనిపించడం లేదా? ఒక జేబులో డబ్బు పెట్టి మరో జేబులోంచి తీసినట్టుంది. అది ఆసక్తికరమైన వాదన, కానీ నేను దాన్ని దీర్ఘకాలిక దృక్పథంతో చూస్తాను. ఇక్కడ ప్రభుత్వం కేవలం ఈ రోజు గురించి ఆలోచించడం లేదు, రేపటి గురించి కూడా ఆలోచిస్తోంది. ఉదాహరణకు, ఎలక్ట్రిక్ వాహనాల ఈవీ బ్యాటరీలలో వాడే కొన్ని కీలక ఖనిజాలపై, సోలార్ ప్యానెల్ తయారీకి అవసరమైన యంత్రాలపై సుంకం మినహాయింపులిచ్చారు. దీనివల్ల దేశీయంగా పునరుత్పాదక ఇంధన రంగం, ఎలక్ట్రానిక్స్ రంగం బలపడతాయి. మనం విదేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు. అదేవిధంగా రొయ్యలు, చాపల పెంపకంలో వాడే ఫీడ్పై సుంకం తగ్గించారు. దీనివల్ల మన ఆక్వాకల్చర్ రైతులకు నేరుగా మేలు జరుగుతుంది. మన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. ఇలాంటి చర్యలు తాత్కాలికంగా కొన్ని చోట్ల ధరలు పెంచినా దీర్ఘకాలంలో మన ఆర్థిక వ్యవస్థకు ఒక స్థిరమైన పునాది వేస్తాయి. దేశీయ పరిశ్రమ బలపడితే ఉద్యోగాలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతుంది. దేశీయ పరిశ్రమను ప్రోత్సహించడం అవసరమే, ఎవరూ కాదనరు. కాని దానికెంచుకున్న మార్గం సరైనదేనా? ఒకవైపు దేశీయ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని చెబుతూ, మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెలాంటి స్టాక్ మార్కెట్లపై భారం మోపడం ఎంతవరకు సమంజసం? మీరు ఎస్టీటీ పెంపును చిన్న విషయంగా కొట్టిపారేశారు, కాని దాని ప్రభావం చాలా లోతైనది. ఎస్టీటీ అంటే స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నా అమ్మినా కట్టే ఒక చిన్న పన్ను. ఈ పన్ను పెంచడం వల్ల అధిక ఫ్రీక్వెన్సీ ట్రేడర్లు, అంటే సెకండ్ల వ్యవధిలో వేల లావాదేవీలు చేసే సంస్థలు మన మార్కెట్ నుండి బయటకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు మార్కెట్కు లిక్విడిటీని అందిస్తారు. వాళ్ళు లేకపోతే మనం ఒక షేర్ కొనాలన్నా అమ్మాలన్నా సరైన ధరకు దొరకదు. దీన్నే ప్రైస్ డిస్కవరీ ప్రక్రియ దెబ్బతినడం అంటారు. ఇది మార్కెట్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. విదేశీ పెట్టుబడిదారులు ఖర్చులు తక్కువగా ఉన్న సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలిపోతారు. ఇది మన ఆర్థిక మార్కెట్ల పోటీతత్వాన్ని దెబ్బతీయదా? ఒకవైపు పరిశ్రమలకు ప్రోత్సాహం, మరోవైపు పెట్టుబడిదారులకు నిరుత్సాహం. ఈ రెండింటి మధ్య సమన్వయం ఎక్కడ ఉంది? మీరు చెప్పిన అంశంలో నిజముంది. మార్కెట్లపై ప్రభావం గురించి ఆందోళన చెందడం సహజమే. కాని ప్రభుత్వ నిర్ణయాల వెనుకున్న ఉద్దేశ్యాలను కూడా మనం గమనించాలి. ప్రభుత్వం కేవలం పరిశ్రమల గురించే కాదు, ఫైనల్ కన్జ్యూమర్ గురించి కూడా ఆలోచిస్తోంది. ఉదాహరణకు, వ్యక్తిగత ఉపయోగం కోసం విదేశాల నుండి వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు వాటిపై దిగుమతి సుంకాలను తగ్గించారు. దీనివల్ల వినియోగదారులకు ప్రపంచ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. వాళ్లకు మరిన్ని ఎంపికలు దొరుకుతాయి. ఇది దేశీయ మార్కెట్లో పోటీని కూడా పెంచుతుంది. పోటీ పెరిగినప్పుడు దేశీయ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది వినియోగదార కేంద్రీకృత విధానాన్ని ప్రతిబింబిస్తోంది. ఇకపోతే ఎస్టీటీ పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన వంటి ఇతర ఉత్పాదక రంగాలపై ఖర్చు చేయవచ్చు. ఆ విధంగా చూస్తే ఇది ఒకచోట నుండి వనరులను సమీకరించి మరోచోట పెట్టడం లాంటిది. ఒప్పుకుంటాను. కాని అదే ప్రభుత్వం టెలికాం పరికరాలపై సుంకం ఎందుకు పెంచింది? దాని వెనుకున్న అసలు లక్ష్యమేంటి? నిజంగా దేశీయ తయారీని ప్రోత్సహించడమా, లేక ప్రభుత్వ ఖజానా నింపుకోవడమా? ఒకవేళ దేశీయ ఉత్పత్తిని పెంచడమే లక్ష్యమైతే కేవలం సుంకాలు పెంచితే సరిపోదు కదా. ఆ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ప్రోత్సాహకాలెక్కడున్నాయి? కొత్త కంపెనీలు రావడానికి అవసరమైన అనుకూల వాతావరణం కల్పించే చర్యలేవి? అలాంటివేమీ లేకుండా కేవలం దిగుమతి పన్ను పెంచితే అది వినియోగదారుడిపై భారం మోపడానికే దారితీస్తుంది తప్ప దేశీయ పరిశ్రమ అభివృద్ధి చెందదు. ఈ విధానాలలో ఒకదానికొకటి పొంతన లేకపోవడం ఒక వ్యూహాత్మక దృష్టి లోపించిందే అనే అనుమానాన్ని కలిగిస్తోంది.
బంగారం, వెండిపై సుంకాలను హేతుబద్ధీకరించారు. అంటే కొన్నింటిపై పెంచి కొన్నింటిపై తగ్గించారు. దీనివల్ల మార్కెట్లో అనిశ్చితి ఏర్పడి ధరలు అస్థిరంగా మారే ప్రమాదముంది. ఈ అస్పష్టత మంచిది కాదు. నా అభిప్రాయంలో ఈ బడ్జెట్ ఒక సాహసోపేతమైన ప్రయత్నం. మధ్యతరగతికి పన్నుల రూపంలో తక్షణ ఉపశమనం కల్పించింది. వారి కొనుగోలు శక్తిని పెంచింది. అదే సమయంలో ఆరోగ్యం, పునరుత్పాదక ఇంధనం, దేశీయ తయారీ వంటి కీలక రంగాలకు స్పష్టమైన ప్రోత్సాహకాలు అందించి దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే ప్రయత్నం చేసింది. అవును, కొన్ని స్వల్పకాలిక ఇబ్బందులు, భారాలు ఉన్నాయి. కాని దీర్ఘకాలంలో ఇవి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చర్యలనే నేను నమ్ముతున్నాను. నేను మాత్రం దీన్ని భిన్నంగా చూస్తాను. ఈ బడ్జెట్ ద్వారా కొన్ని రంగాలలో పెరిగిన సుంకాలు, పన్నులు, ముఖ్యంగా ఆర్థిక మార్కెట్లపై వేసిన ఎస్టీటీ భారం పెట్టుబడిదారులకు, కొన్ని పరిశ్రమలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఈ పరోక్ష భారాల దీర్ఘకాలిక ప్రభావం ద్రవ్యోల్బణంపై ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా ముఖ్యం. ప్రత్యక్ష ప్రయోజనాల మాటున ఆర్థిక వ్యవస్థ యొక్క మూల సూత్రాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బడ్జెట్ కొన్ని మంచి పనులు చేస్తూనే కొన్ని ప్రమాదకరమైన ప్రయోగాలకు కూడా తెరలేపింది. ఖచ్చితంగా. బడ్జెట్లోని ప్రతి నిర్ణయానికి ఎప్పుడూ 2 కోణాలుంటాయి. ఒక చర్య కొందరికి ప్రయోజనం చేకూరిస్తే అది అనివార్యంగా మరికొందరికి భారం కావచ్చు. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యతను సాధించడమే అసలైన సవాలు. అవును, ఈ ధరల మార్పుల యొక్క సంపూర్ణ ప్రభావం ఈ బడ్జెట్ నిజంగా విజయవంతమైందా లేదా అనేది రాబోయే కాలంలోనే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ అంశంపై మరింత లోతైన విశ్లేషణకు మూల్యాంశంలో అవకాశముంది.